ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారు కదూ? మీ అందరూ బాగుండాలని మీ అందరి కొరకు ప్రతిదినము ప్రార్థిస్తూ ఉన్నాం ప్రియులారా. మంచిది. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఈరోజు వాగ్దానంగా కీర్తనలు 94:17 చరణాన్ని మనం చూస్తే, యెహోవా నాకు సహాయము చేసి ఉండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించి ఉండును. చూడండి, ప్రతిరోజు దేవుని మీద ఆనుకోవటం నేర్చుకున్నాడు దావీదు. కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, తనకు చుట్టూ శత్రువులు చుట్టుముట్టినప్పుడు, ముట్టడి వేసినప్పుడు కూడా ప్రభువు దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఈరోజు నేను యుద్ధానికి వెళ్ళాలా వద్దా అని దేవుని సన్నిధిలో అడిగి, దేవుడు వెళ్ళమంటే వెళ్ళాడు, లేదంటే ఆగిపోయాడు. అట్టి అనుభవాలు గుండా దావీదు వెళ్ళాడు గనక, దేవుని మీద ఆనుకున్నాడు గనక, దేవుని కృపలో ఎదుగుచూ ఉన్నాడు గనక దేవుడు అతనికి సహాయకుడై ఉన్నాడు. దేవుడు నాకు సహాయము చేయకుంటే, సహాయకుడిగా ఉండకపోతే నేను ఏమై ఉండేవాడిని? శీఘ్రముగా మౌననైపోయేది. మౌనుని అంటే ఇంకా మరణించి ఉందును అనేటువంటి మాటను తెలియజేస్తున్నాడు. ఎవరు మౌనంగా ఉంటారు? మృతులు కదా మౌనంగా ఉండేది. అందుకనే భక్తుడు మాట్లాడుతూ, దేవుడు నాకు సహాయము చేసి ఉండని ఎడలా అంటున్నాడు. అంటే దేవుడు సహాయము చేసేవాడు. ఆయన పేరే ఎబెనేజరు. దేవుని నామమున స్తోత్రం కలిగిన ఎబెనేజరు, మనల్ని ఆదుకునేవాడు, మనకు సహాయపు రాయి అని ఆయనకు అర్థం. సహాయము చేయవాడు, ఇమ్మానుయేలుగా తోడుగా ఉండేవాడు. కనుక ప్రభువు మనకు సహాయము చేయడానికి ఆయన తన కృపను, తన బాహువును ఎల్లప్పుడూ మనకు అందించేటువంటి వాడుగా ఉన్నాడు. ఆయనకు మన హృదయాలు అప్పగించి ప్రార్థించగలుగుతున్నామా? నాకెవరూ సహాయం కాదండి, నాకు నా భర్త సహాయం చేయడు, నా బిడ్డలు సహాయం చేయరండి అని కొంతమంది అనుకుంటూ ఉన్నారు. కానీ నీ ప్రభువు నీకు సహాయకుడిగా ఉన్నాడు. ప్రభు మీద నువ్వు అనుకో. భర్త సహాయం కొరకు, బిడ్డల సహాయం కొరకు, వారి సహాయం కొరకు, బంధువుల సహాయం కొరకు ఎదురు చూస్తున్నావు, కానీ దేవుని సహాయం కొరకు ఆర్జించగలుగుతున్నావా? ప్రభు మీద అనుకునే అనుభవం నీ జీవితంలో ఉందా? దేవుని మీద నువ్వు అనుకున్నప్పుడు దేవుడు నిన్ను నిండారుగా దీవించి బలపరిచేవాడు. దేవుని కృపలో నిన్ను నడిపించేవాడు. ప్రియమైన సంగమా, కనుక దేవదేవునికి నీ హృదయాలు అప్పగించు. దేవుని కార్యాలు నువ్వు చూడగలుగుతావు. ఆయన మనకు సహాయకుడు. ప్రభువు సహాయకుడిగా ఉన్నాడు. ఆయన కృపలను వర్ధిల్లాలంటే దేవుణ్ణి ఆశ్రయించు. ఆయన నీకు కేడము సహాయమై ఉన్నాడు. దేవుని మాటలు దీవించునిగాక. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ కొద్ది మాటలు మా వినికిలో దీవించండి. నీవు మాకు సహాయకుడిగా ఉండి మమ్మల్ని బలపరుస్తూ దినదినము మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రాలు. ఏమి చెల్లించగలము, ఏమి అర్పించగలము? నీ కృప బాహుళ్యత కొరకు ప్రభువా, నీ ఉన్నతమైన ప్రేమతో చేత మమ్మల్ని సంధించి నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రాలు. ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డను దీవించండి, బలపరచండి. వారి కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యలో నీ పరిశుద్ధ జోక్యం కలిగించుకోండి. ఎవరైతే వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారో వారికి నాయన మరి సరైన భాగస్వాములు దయచేయండి. నీ కార్యాలు జరిగించండి. ఎగ్జామ్స్ రాసినటువంటి బిడ్డలు మరి మంచి రిజల్ట్స్ని వారికి దయచేయండి. నీ సన్నిధి వారితో ఉంచి నడిపించున్నారు. భవిష్యత్తులో మీరు కట్టి నీ కృపలో వర్ధిల్ల చేయమని యేసు నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.